సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామంలోని మహిళలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు నీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. వానలు పడక ఎండలకు ఇబ్బందులు పడుతున్నామని, వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలందరికీ నీళ్లు పోసి జలాభిషేకం చేశామని గ్రామ మహిళలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంచాలని గ్రామ దేవతలను కోరుకోవడం జరిగిందన్నారు. పోచమ్మకేమన్నా తెచ్చినారా మీరానందానికి వచ్చినారా మీరానందానికి వచ్చినారా పోచమ్మకేమన్నా తెచ్చినారా మీరానందానికి వచ్చినారా మాకే పోతులు తెచ్చినాము మేమానందానికి వచ్చినాము మేమానందానికి వచ్చినాము మాకే పోతులు తెచ్చినాము మేమానందానికి వచ్చినాము జల్లెట్ల మల్లెలు నైరా తమ్ముడ దండాన గట్టి కట్టవరా తమ్ముడా కోతలింగన్న గజ్జల్ల బండి కట్టవరా తమ్ముడా కోతలింగన్న బండి కట్టవరా తమ్ముడా కోతలింగన్న దండాన గట్టి కట్టవరా తమ్ముడా కోతలింగన్న దండాన గట్టి కట్టవరా తమ్ముడా కోతలింగన్న గజ్జల్ల బండి కట్టవరా తమ్ముడా కోతలింగన్న దండాన దోసి గండవరా తమ్ముడా కోతలింగన్న గజ్జల్ల బండి గ్రామము చల్లగుంటవరా తమ్ముడా పోతలింగన్న ఊరని నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామ దేవతలందరికీ నీళ్లు వస్తున్నాం. వానలు పడక ఎండల ఇబ్బంది పడుతున్నాం. వానలు పడాలని కోరుకుంటున్నాం. రోజు గోవర్ధనగిరిలో ఉన్న మహిళలందరము గ్రామ దేవతలందరికీ నీళ్లు పోయాలని అనుకున్నాము. అందరం ఇక్కడికి రావడం జరిగింది. పోచమ్మ తల్లికి నీళ్లు పోయడం జరిగింది. అందరం అమ్మవారికి వర్షాలు కురవాలని, మా గ్రామం అంతా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని అందరూ అమ్మవారిని వేడుకున్నాము. మేము గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న మహిళలందరూ ఏకదాటిపై ఉండి మేము రేపు ఇక్కడున్న గోవర్ధనగిరిలో ఉన్న పోచమ్మ తల్లి చెట్టు కింద ఉండడం జరిగింది. గత కొన్ని వందల సంవత్సరాలుగా కూడా చెట్టు కింద ఉంటుంది. ఈ సంవత్సరము గుడి కట్టాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాము. దానికి ప్రభుత్వం సహకరించి మాకు ఎండోమెంట్ ద్వారా కొంత ఫండ్ ఇచ్చి మంత్రి గారు సహకరించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మేము మహిళలందరం ముందుకు వచ్చి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దేవతకు కూడా ఈరోజు నీళ్లు పోయడం జరుగుతుంది.